ప్రతి మానవునికి వారికి ఒక సిలువ ఉన్నది. ఎవరి సిలువ వాడే ఎత్తుకోవాలి, ఎవరి సిలువ వారే ఎత్తుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సిలువను ఎత్తుకొని ఏం చేయాలి? దేవుణ్ణి వెంబడించాలి, యేసయ్యను. ఒకటి సిలువ అంటే ఏంటిదంటే దేవుని రాజ్యాన్ని సూచిస్తుంది. ఆమేన్. దేవుని రాజ్యం బరువును సూచిస్తుంది. సిలువ బరువు ఎంత? యేసయ్య మోసిన సిలువ బరువు ఎంత? 110 కిలోలు. 110 కిలోలు. అయితే బిడ్డలారా, యేసయ్య మోసిన సిలువ బరువు 110 కిలోలు. సో సిలువ ఏం చూపిస్తుందంటే, ఒకటి భారాన్ని చూపెడుతుంది. అది ఏ భారం అంటే దేవుని రాజ్య భారాన్ని. ఆమేన్, హల్లెలూయా. రెండవది శ్రమలను సూచిస్తుంది. అది మోయట ద్వారా ఆయనకి ఏం కలిగింది? శ్రమ కలిగిందా? సుఖమా? సంతోషమా? శ్రమ. అంటే అర్థమైంది, ప్రతి మానవుడు ఈ లోకంలో యేసు ప్రభువును వెంబడించాలంటే దేవుని రాజ్య భారమును మోస్తూ దేవుని రాజ్యం కొరకు శ్రమలు అనుభవిస్తూ ఆయన వెంబడించాలి. ఆమేన్. ఇది సిలువ చూపెట్టేది.